శివాజీ తన ఆర్మీ ఎంత పెద్దదైనా సరే వాళ్ళకి కొన్ని స్ట్రిక్ట్ రూల్స్ పెట్టేవారు. ఎలాంటివంటే సైన్యాన్ని ఎంటర్టైన్ చేయడానికి ఎలాంటి ఆడవాళ్లు ఉండకూడదు, లైక్ డాన్సింగ్ గర్ల్స్. సెకండ్ పాయింట్, ప్రతి ఒక్కరూ ఆడవాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలి. ఒకరోజు మరాఠా సామ్రాజ్యంలో ఒక గ్రామ పెద్ద ఆ విలేజ్ కి సంబంధించిన ఒక అమ్మాయిని హరాస్ చేశాడు. అయితే ఈ విషయం శివాజీకి తెలిసి ఆ గ్రామానికి వెళ్లి ఆ గ్రామ పెద్ద యొక్క అన్ని అవయవాలు కట్ చేసి పడేశాడు. థర్డ్ పాయింట్, ఆవులను కేవలం ట్రాన్స్పోర్ట్ కు మాత్రమే వాడాలి, వాటికి ఎలాంటి హాని చేయకూడదు. ఫోర్త్ పాయింట్, బ్రాహ్మిన్స్ ని వేధించకూడదు, బందీలుగా చేయకూడదు. ఫిఫ్త్ పాయింట్, తన సైన్యంలో అన్ని క్యాస్ట్ల వాళ్ళు ఉండాలి. ఈవెన్ శివాజీ గారి సైన్యంలో చాలా మంది క్రిస్టియన్స్ అండ్ ముస్లిమ్స్ ఉన్నారు, అండ్ వాళ్ళందరినీ శివాజీ గౌరవించేవాడు. తన సైన్యంలో మెయిన్ పొజిషన్స్ లైక్ చీఫ్ ఆఫ్ నేవీ పేరు దౌలత్ ఖాన్, ఆయుధాలకు ప్రాతినిధ్యం వహించే అతని పేరు ఇబ్రహీం ఖాన్. సిక్స్త్ పాయింట్, మొఘల్స్ పైన యుద్ధం చేసేటప్పుడు ఆ మొఘల్స్ ఆడవాళ్లను ఎవరు టచ్ చేయకూడదు. సూరత్ లో ఔరంగజేబ్స్ తో యుద్ధం గెలిచినప్పుడు ఆ ప్లేస్ లో ఉన్న క్రిస్టియన్స్ ని చాలా బాగా రెస్పెక్ట్ఫుల్ గా ట్రీట్ చేశాడు. సెవెంత్ వన్, ఉమెన్ పంచాయతీలు స్టార్ట్ చేశాడు, అంటే ఆడవాళ్లు వాళ్ళ ప్రాబ్లమ్స్ ని చెప్పుకోవడానికి. ఎయిత్ వన్, చాలా మంది ముస్లిమ్స్ కి శివాజీ ల్యాండ్స్ ఇచ్చి ఆదుకున్నాడు. అండ్ అలాగే మొఘల్స్ తో యుద్ధం చేస్తే ఆ ప్లేస్ లో ఉన్న మసీదులను కూల్చేవాడు కాదు. ఒక రోజు శివాజీకి తన చేతిలోకి ఖురాన్ వస్తే దాన్ని చాలా రెస్పెక్ట్ఫుల్ గా ట్రీట్ చేసి సైన్యంలోని ముస్లిమ్స్ కి ఇచ్చేశాడు. కానీ ఔరంగజేబులు మాత్రం మన టెంపుల్స్ అన్నింటినీ నాశనం చేశారు. ఇంకో దారుణమైన విషయం ఏంటి అంటే ఈ ఔరంగజేబుల గురించి మన టెక్స్ట్ బుక్స్ లో ఉంది, కానీ మన శివాజీ మహారాజు చరిత్రను మాత్రం ఏ టెక్స్ట్ బుక్ లో ప్రింట్ చేయలేదు. ఇప్పుడున్న పిల్లలకి ఔరంగజేబుల గురించి తెలిసినంతగా శివాజీ గురించి ఎవరికి తెలియదు. దీనిపైన మీ ఒపీనియన్ ని కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి.